పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసు నామములో మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అయితే సియోను అనుకుంటుంది, యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరిచిపోయాడు అని అనుకుంటూ ఉంది. చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, దేవుడిని మర్చిపోయారు, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, ఆయన నాకు సహాయం చేయడం లేదు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, అందరూ బాగున్నారు, ప్రార్థనకి రానోళ్ళు బాగున్నారు, ఇంకా వేరే వేరే తప్పు పనులు చేసేవాళ్ళు అందరూ కూడా బాగున్నారు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ఉపవాసం ఉంటున్నా, ఇంత సంఘానికి వెళ్తున్నా, నాకేమీ జరగటం లేదు, ఆయన నన్ను మర్చిపోయాడు అని కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో. నీకు కలిగే కష్టాన్ని బట్టి కానీ, వేదనను బట్టి కానీ, ఒంటరితనాన్ని బట్టి కానీ దేవుడు నన్ను మర్చిపోయాడు. ఇజ్రాయిల్ అనుకుంటున్నారు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు అని అంటున్నారు. ఇక్కడ ప్రభు అంటున్నారు, మర్చిపోయారంటే లేదు, స్త్రీ తన బిడ్డనైనా మరచును కానీ నేను నిన్ను మరువలేదు అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అంటున్న దేవుడు ఆయన మరువని దేవుడు, మారని దేవుడు. కాబట్టి ఆ మరువని దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటాడంటే అన్నీ రికార్డెడ్గా రాసుకుంటాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది, కొర్నేలి నీ ధర్మకార్యాలు అంటే మర్చిపోలేదు ఆయన మర్చిపోలేదు. పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళు చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్న దేవుడు కానీ ఆయన మరచిపోయే దేవుడు కానీ కాదు. నువ్వు చేసిందేది కూడా మరచిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు అంటారు. నువ్వు చేసిన త్యాగం, నీ సమర్పణ, నీ ప్రయాస, నువ్వు చేసిన ప్రతిదానిని కూడాను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. చదవండి ఆ మాటని. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఏమంటుందంటే, నువ్వు చేసిన వాటిని మరచిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. కనుక ధైర్యంతో ఉందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, నువ్వు చేసిన ఉపచారం కానీ, ఆయన నామము బట్టి నువ్వు చూపిన ప్రేమను కానీ మర్చిపోవటకైనా అన్యాయస్తుడు కాదు. కనుక ఆయన మమ్మలను మర్చిపోలేదు. ఆయన నిశ్చయముగా మమ్మలను ఆశీర్వదించిన 115వ కీర్తనలో ఇజ్రాయిల్ అన్నట్లుగా ఆయన మర్చిపోని దేవుడు. ఒక మాట చెప్పిన, యెషయా గ్రంథంలో ఏముందంటే, నీవే నన్ను మర్చిపోయావు, మీరే నన్ను మర్చిపోయారంటారు. ఇర్మియా గ్రంథంలో అంటారు, లెక్కలేనన్ని దినాలు మీరే మర్చిపోయారు. ఒకవేళ దేవుడు మర్చిపోయాడు అనుకుని నువ్వే మర్చిపోతున్నావేమో, దేవుని విడిచిపెడుతున్నావేమో. దేవుని విడిచిపెట్టే శ్రమలు వస్తాయి, అవి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు దీవించబడతావు. ఇది మొదలుకొని దేవుని సన్నిధిలో నువ్వు దీవించబడదుగాక. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను విడిపిస్తారు, దేవుడు నిన్ను నడిపిస్తారు, దేవుడు కృప చూపిస్తారు. ఆయన మర్చిపోయే దేవుడు కానీ కాదు. నీ ఉపచారం, నీ ప్రేమ ఆయన మర్చిపోడు, ఆయన అన్యాయస్తుడు కాదు. కనుక అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే, మీకు ఏదైనా ప్రార్థన అవసరత కానీ, చర్చ్ అడ్రస్ కానీ కావాలంటే మీకు ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాం, మీరు కాంటాక్ట్ చేయండి, మీ విషయాలు తెలియపరచండి. మీకోసం మేము నమ్మకంగా ప్రార్థన చేస్తాం, ఉపవాసంతో ప్రార్థన చేస్తాం, సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తాం. దేవుడు జీవితాల్ని ఆశీర్వదిస్తాడు. ఇటువంటి ఆశీర్వాదముతో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె స్తోత్రంనైనా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.